అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా లేటుగా తట్టింది, కానీ బ్రహ్మాండంగా లేటెస్ట్గా తట్టింది. ఎనీవే, సో పట్టాభి గారు, ఈ కౌంటరు బాగా యాప్ట్గా ఉంది. ఎట్లా ఇది బాబు గారి ఇదా లేకపోతే మీ టీం వర్కౌట్ చేసిందా ఇది? ఎనీవే సూపర్. ఇది వాస్తవానికి కూడా ఒంటరివాడు ఏంటంటే ఆయన ఒంటరివాడు ఏంటి, లేకపోతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరికీ లేనన్ని వనరులు ఉన్నాయని ఒంటరివాడిని అని ఎవరిని మోసం చేద్దామని. ప్లీజ్. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజున మా పార్టీ తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ సారీ నేను కూడా మీకు శుభాకాంక్షలు చెప్పాలి యాక్చువల్గా. పార్టీ యా థ్యాంక్ యూ సార్. సో ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదో అట్లా కనపడతారు, కానీ ఆయనలో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటుందండి. ఆయన ఏదో చాలా సైలెంట్గా ఏదో ఆయన ఎప్పుడు వర్క్ మైండెడ్ అని మనం అనుకుంటాం, కానీ మేము ఆయనతో గత 5 సంవత్సరాలుగా అత్యంత దగ్గరగా కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులం. కాబట్టి ఇన్నాళ్ళు చాణక్య చంద్రబాబు అని మాత్రమే విన్నాం, ఇవాళే అర్థమైంది చమత్కారి చంద్రబాబు అని. లేదు, ఆయనలో చాలా చమత్కారం ఉంది. సైలెంట్ గా, చాలా సైలెంట్. మీ అంత దగ్గరగా మేము ఉన్నాం కదా, తెలియదు మాకు. సో ఆ తర్వాత అర్థమవుతుంది అందరికీ, పగలబడి నవ్వుకుంటారు. సో ఆ రకంగా ఇవాళ ఒక మంచి ధీటైన పంచ్ ఇవాళ సైకో జగన్ కేశారు. కాబట్టి నేను సింగిల్ నేను సింహం అని ఏదైతే ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడో దానికి సంబంధించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో భాగంగా ఆయన పోర్ట్రే చేసినటువంటి తీరు చాలా యాప్ట్గా ఉంది. నిజమే కదా, ఇవాళ మీరు అన్నట్టు జేబులు కొట్టేవాళ్ళు, లేదంటే ఇళ్లలో గోడలు దూకి దొంగతనానికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఏమన్నా ఒక 100 మందినో 1000 మందిని వేసుకుని వస్తారా? అలా సింగిల్గానే వస్తారు కదా. ఇప్పుడు రోడ్డు మీద జేబులు కొట్టేవాడు ఎలా ఉంటాడు, లేకపోతే చైన్ స్నాచింగ్ చేసేవాడు ఎలా ఉంటాడు, రైల్వే స్టేషన్లో గొలుసులు లాగేసేవాడు ఎలా ఉంటాడు, ఆడు సింగిల్గానే ఉంటాడు. కాబట్టి ఇవాళ మన 420 జగన్ కూడా ఆ రకంగా చూస్తే అంతే. ఈ గజదంగ కూడా ఇతను కూడా సింగిల్గానే వచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తం లూటీ చేసి అవతలు పారేశాడు. కాబట్టి బ్రహ్మాండంగా మా నాయకులు ఇవాళ ఒక మంచి అద్భుతమైనటువంటి పంచి ఇచ్చారు. రెండోది వికే గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయా, నేను ఇవాళ ఈ జగన్ రెడ్డి మీద